ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త భాషకి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందనే విషయాల గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అండి. మీ పేరు సార్? సైదులు, మట్టిపల్లి సైదులు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. గ్రామం, మండలం? మూతే మండలం, రాఘవపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాస్తవంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలా అంటే పేద ప్రజలకు సంబంధించి కూడా ఏం చేయలేకపోయింది. సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ప్రజలకు కనీసం సేవ చేస్తుంది అంటే ప్రజలకు ఏమైనా అనుకూలమైనటువంటి పథకాలు స్కీమ్లు పెడతాయని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ ఈ 15 నెలల కాలంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పరిపాలన అనేది ఎక్కడ కూడా బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే ఒక పక్క హైడ్రాని పెట్టిండు హైదరాబాద్లో, దాన్ని సక్సెస్ఫుల్గా నడపలేకపోయిండు. రెండోది అనేక 6 గ్యారెంటీ స్కీమ్లు పెట్టిండు. ఏ ఒక్క గ్యారెంటీ స్కీమ్, ఒక్క బస్సు ఉచిత బస్సు తప్ప, అది కూడా బస్సు కూడా ఏంది మహిళలకు ఉచిత బస్సు అని చెప్పిండు. ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి ఉచిత బస్సు నడుస్తుంది కానీ ఆ బస్సుల సంఖ్య పెంచలేదు. పాత బస్సులే నడుస్తున్నాయి, కొత్త బస్సులు ఏం లేవు. రెండోది గ్యాసు, మరి 500 సబ్సిడీ గ్యాస్ అన్నాడు. ఎక్కడ కూడా ఇప్పుడు నాకే ఇప్పుడు 4 నెలల నుంచి అట్లా పోతే ఇవాళ మహాలక్ష్మి పథకం కానీ, పెన్షన్లు పెంపుడు కానీ, వ్యవసాయ కార్మికులకు, భూమి లేని పేదలకు 12,000 ఇస్తామని కానీ అన్ని బూటక మాటలే. ఒక్కటి కూడా. ఇంకోటి ఏంది, ఇక్కడ హైదరాబాద్లో ఎస్సీలో పిల్లగాళ్ళు అక్కడ ఉన్నటువంటి మన మొత్తం ప్రభుత్వ భూమిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం కూడా పోయింది. ప్రైవేట్ పరం అంటే ఒక ఇతర వ్యక్తులకు కూడా అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి కొత్త మార్పు ఎక్కడ కనపడదు అంటే ఎక్కడ కూడా మార్పు కనపడలేదు. ఇప్పుడు ధరణి అని పెట్టిండు, ధరణి తీసేసి ఇప్పుడు భూభారత్ అని పెట్టిండు. దీంట్లో కూడా కేసీఆర్ ఏం చేసిండు అదే ఇక్కడ. ఎందుకంటే గతంలో కాస్తు కాలం ఒక కాలం ఉండేది, అంటే ఎవరు ఈ మా భూమిని ఎవరు మా చేస్తున్నారు అనేది ఉండే. ఆ కాస్తు కాలం మొత్తం తీసేసిండు. ధరణిలు ఇంకా ప్రక్షాళన లేదు. ఇలా అసైన్మెంట్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, బంజరాయి భూములు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకు పట్టాకు కల్పించట్లేదు. దాదాపు 40-50 ఏళ్ళుగా దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు పట్టా అవుతుందేమో అని చెప్పి చూస్తున్నారు. ఈ గవర్నమెంట్ అని చేస్తాం చూస్తున్నారు. కానీ భూభారత్ అని చెప్పి గొప్ప చెప్పింది తప్ప అలా చూస్తే ఏమీ లేదు. ఇంత అంటే మొత్తంగా ఈ 15 నెలల 16 నెలల కాలంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలంగా ఆలోచించి ఓట్లేస్తే తీరా జరిగింది ఏంటంటే ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగనటువంటి పరిస్థితున్నది. రేవంత్ పరిపాలన అసలు ఏ మాత్రం బాగాలేదు. ఇది ప్రజా పరిపాలన అని చెప్పి, ఇది ప్రజా పరిపాలన కాదు. మరి ఏమని చెప్తున్నారు, నిధులు లేవని చెప్తున్నాడు. మరి నీకు తెలియదా? వాగ్దానాలు ఇచ్చినప్పుడు నీకు ఇవన్నీ నీకు ఇంత రెవెన్యూ వస్తుంది తెలంగాణకు, నేను ఏం వాగ్దానం ప్రామిస్ చేయాలి, ఏ వాగ్దానం అమలు చేయాలని ఆలోచన లేదా? లేదు. అంటే ఏదో టోటల్గా రేవంత్ రెడ్డి గారు ఇట్లా కనుక ఉంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, సింగిల్ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ జరుగుతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలకే ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే నీ పరిపాలన బాగా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కనుక సరి చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికూ టీఆర్ఎస్ మీద కోపం మీద జనం. కానీ నీ ఫెయిల్యూర్ వల్ల నువ్వు కరెక్ట్ చేయకపోవడం మూలంగా ప్రజలు మళ్ళీ అటువైపు డైవర్ట్ కావాలని చెప్పేసి ఆలోచన. ఇంకోటి ఏంటి, రైతులకు రుణమాఫీ అని చెప్పిండు. ఎక్కడ కూడా ఇంత రుణమాఫీ పురుస్తాయిలు కాలే. ఇలా రైతులకు కూడా ఏమంటారు, రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. 10 ఎకరానికి ఆయన 5,000 ఇస్తే నేను 15,000 ఇస్తాడు. ఇంతవరకు ఓనికి ఇచ్చిండు. ఇవాళ వేసిండు 1 ఎకరం 2 ఎకరాలు మాత్రం వేసిండు. మిగతా వాళ్ళకి ఇంతవరకు అంటే ఎక్కడ చూసినా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించి దాదాపు ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చలేదు. అందుకనే మొత్తం టోటల్గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ ప్రభుత్వంగా ఉన్నది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో వాస్తవంగా కేసీఆర్ పరిపాలన కూడా ఇంకా అంతకంటే దరిద్రంగా ఉన్నది. నేను దాంట్లో కూడా ఎందుకు అంటున్నా అంటే కేసీఆర్ గారు కూడా అనేక కొన్ని చేసిండు. కానీ వాస్తవంగా ఇలా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలే కేసీఆర్. ప్రధానంగా ఎవరైతే మొత్తం నియంత్రిత పరిపాలన అంటే ఎవరు ప్రశ్నించవద్దు, ఎవరు మాట్లాడవద్దు, ఎవరు నన్ను అడగవద్దు అనే పద్ధతులలో మరి కేసీఆర్ మాట్లాడాడు. చాలా దుర్మార్గమైన పరిపాలన కేసీఆర్ చేసినందుకే జనం అందరూ కూడా రేవంత్ రెడ్డికి ఓట్లేసారు. రేవంత్ రెడ్డి మీద ప్రేమ కానీ కాంగ్రెస్ మీద ప్రేమ లేదు. కాకపోతే వాడు దుర్మార్గం పనిచేసిండు. 10 ఏళ్ళు కూడా ఫాసిస్టు ప్రభుత్వం నడిపిండు. ఎక్కడ కూడా ప్రజలకు కూడా ఎలాంటి పనులు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుడ్డిగానైనా దానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కొంత చేస్తామని చెప్పింది. కాబట్టి
చేసారు. కేసీఆర్ ఏమో మంచోడు, కేసీఆర్ బాగా చేసిన కూడా మేము చెప్పట్లే. ఆయన చేసిన విధానాలు 10 ఏళ్ళు చేసిన పాపాల వల్లనే ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 16 ఏళ్ల కాలం కనుక చేయకపోతే భవిష్యత్తులో ఈయనను కూడా ప్రజలు కూడా ఓడించడం అనేది ఖాయం. ఏదైనా ఇప్పటికీ అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కాబట్టి ఇచ్చిన ప్రామిస్ కానీ ఇవన్నీ కూడా అమలు చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మళ్ళీ పార్టీ బతుకుతుంది, మళ్ళీ తిరిగి అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు తన పరిపాలనలో మార్పు రావాలి. మార్పు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతారని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్.